ఓం నమ శివాయ. హరే కృష్ణ. అయితే మనం 100 రోజుల మహాభారత యాత్రలో ఈరోజు 4వ రోజండి. వశిష్ఠ మహర్షి అష్టవసువులకు భూమి మీద సాధారణ మానవులుగా జన్మిస్తారని చెప్పి శాపమిస్తారు కదా! అప్పుడు అష్టవసువులు వశిష్ఠ మహర్షిని శాపం వెనక్కి తీసుకోమని బతిమిలాడతారు. కానీ వశిష్ఠ మహర్షి ఒక మాట చెప్తారు. నేను శాపం అంతా వెనక్కి తీసుకోలేను. కానీ మీకు కొంత ఉపశమనాన్ని ఇస్తాను అని అంటారు. అదేంటంటే ఇందులో 7 వసువులు భూమి మీద సాధారణ మానవులుగా జన్మించగానే వాళ్ళు శాపం నుండి విముక్తి చెందుతారు. కానీ ఎవరైతే నందినిని అపహరించడానికి ప్రధాన వసువు ఉంటాడో ఆయన మాత్రం భూమి మీద చాలా కాలం జీవించాల్సి వస్తుంది అని చెప్పి శాపమిస్తారు. అయితే అప్పుడు ఈ అష్టవసువులు గంగాదేవిని ప్రార్థించడం మొదలు పెడతారు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మీకేం వరం కావాలో కోరుకోండి అని చెప్తుంది. అప్పుడు వసువులు, అమ్మ మేము భూమి మీద సాధారణ మానవులుగా జన్మించినప్పుడు నువ్వు మాకు తల్లిగా అవతరించాలి అని కోరుకుంటారు. అప్పుడు గంగాదేవి వాళ్ళ ప్రార్థనలకు మెచ్చి, సరే నేను మీకు తల్లిగా భూమి మీద అవతరిస్తాను అని చెప్తుంది. అందుకే ఆమె శంతనుని వివాహం చేసుకొని వాళ్ళకి సాధారణ మానవులుగా జన్మనిస్తుంది. తర్వాత వాళ్ళని గంగలో కలిపి వాళ్ళని శాపం నుండి విముక్తిని చేస్తుంది. అంతేగాని ఇది క్రూరత్వం కాదు. కానీ ఎప్పుడైతే 8వ శిశువు జన్మిస్తాడో అప్పుడే శంతనుడు గంగాదేవిని ప్రశ్నిస్తాడు. దానితో గంగాదేవి ఆయన్ని వదిలి 8వ శిశువుని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది. ఆ శిశువుకి రాజనీతి, ధైర్యం, జ్ఞానం ఇలాంటివన్నీ పెద్ద పెద్ద గురువుల దగ్గర శిక్షణని ఇస్తుంది. అలా గొప్పవాడవుతాడు. అప్పుడు గంగాదేవి ఆ శిశువుని తీసుకొచ్చి శంతనుడికి ఇచ్చి, రాజా ఈయనే నీ 8వ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అసలు ఈ దేవవ్రతుడు ఎవరు? ఈయనకి మహాభారతానికి సంబంధం ఏంటి? ఇదంతా మనం తర్వాత వీడియోల్లో తెలుసుకుందాం. అయితే ఇందులో నీతి ఏంటంటే అష్టవసువులు ఎంత గొప్ప దేవతలు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు కర్మ ఫలితం అనుభవించాల్సి వచ్చింది. అలాగే మనం కూడా మనం ఏదైనా తెలిసో తెలియకో తప్పు చేస్తే ఖచ్చితంగా వాటి కర్మ ఫలితం మనం అనుభవించి తీరాలి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.